వీడియో చూడడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ప్రయత్నాన్ని చూస్తున్నారు, మేము పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు. మాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం వచ్చేసి చాలా చిన్నది, మా ఖర్చులు చాలా పెద్దవి. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్థికంగా మీ సహాయం అన్నది నాకు చాలా అవసరము. మీలో ఎవరైనా నాకు ఆర్థిక సహాయం చేయాలి, డబ్బు పంపాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ఈ అకౌంట్ నెంబర్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీరు పంపించే ఒక్కొక్క రూపాయి మాకు చాలా విలువైంది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డబ్బు పంపించిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని తప్పకుండా కింద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. ఎందుకు అంటే నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అందరూ ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? నా పేరు వేణు నారాయణరావు. అన్న మీ పేరేంది? నా పేరు పెసల గంగాధర్రావు. ఇద్దరిది పిఠాపురమేనా? ఓకే. ఏంది వ్యాపారం? కూరగాయల వ్యాపారం. ఈ మార్కెట్ ప్రెసిడెంట్. మా మావయ్య కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ అండి. మార్కెట్ ప్రెసిడెంట్. ఓకే. రాజకీయాలతో సంబంధం అయితే లేదుగా? రాజకీయాలుగా సంబంధం ఉందండి. నేను గతంలో 2 సార్లు కౌన్సిలర్ చేశాను. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ చేశాను. టీఐసీ మెంబరు, టెలికమ్యూనికేషన్ డైరెక్టర్ జిల్లా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉందా? ప్రస్తుతం బ్యాంక్ డైరెక్టర్ ఉంది, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్. రాజకీయాలకు డైరెక్ట్గా సంబంధం లేదు? డైరెక్ట్ సంబంధాలు లేవు. ఓకే. మీకు ఏమైనా ఉన్నాయా? నాకేం లేదండి, నేను వెహికల్ తిప్పుకుంటున్నానండి, లారీ. సరే, ఎందుకు అడిగాను అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళ మాటలు వేరుంటాయి. కామన్గా మాట్లాడారు, ప్రజల కోసం కాకుండా కొంచెం పార్టీ కోసం మాట్లాడతారు. అందుకే అడిగిన. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పవర్లో ఉండే, పేదలకి సంక్షేమాలు ఇచ్చినాము, పేదల కోసం మంచి చేసినాము, మమ్మల్ని పేదోళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. నిజమేనా అది? మరి ఎప్పుడూ కూడా ఒక 78 నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. కానీ ఏ నాయకుడి ద్వారా కూడా జనానికి ఏం మంచి జరగలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంతవరకు జరిగినాయి. ఏదో ఒక గుండె ఆపరేషన్లు అని, ఏదో ఆరోగ్యశ్రీ అని, ఇలాంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో అమ్మఒడి కార్యక్రమం కానీ, రైతు భరోసా కానీ, పిల్లల చదువులు, నాడు నేడు స్కూళ్ళు బాగు చేయించి వాళ్ళకు పుస్తకాలు, ల్యాప్టాప్లు ఇవ్వడం కానీ, ఇంకా రకరకాల పథకాలు 18 సంవత్సరాలు 18,700 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వడం కానీ, ముఖ్యంగా కాపులకి, మహిళా కాపులకి 15,000 వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. పనికి వస్తున్నాయి డబ్బులు, అందరికీ సక్రమంగా అందుతున్నాయి, తీసుకుంటున్నారు. ఏంటండి? పెన్షన్లు కూడా ఇంటికి వస్తున్నాయి. నా క్వశ్చన్ ఒకటి ఏంటంటే, కొంతమంది ముఖ్యంగా యువత పాపం వాళ్ళు తెలుసో తెలియకో ఏందో తెలియదు, వాళ్ళు అనేది ఏంటంటే ఈ డబ్బులు అన్నది వేయడము సరికాదు అని చెప్పేసి అంటున్నారు. మేబీ వాళ్ళ యాంగిల్లో వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఒక పేదోడికి 100 రూపాయలు అంటే పెద్ద విషయం, ఒక పూట అన్నం అంటే పెద్ద విషయం. వాడికి 3,000 15,000 అంతే, వాడు ఏదో మంచి చేసుకుంటాడు కదా. అయితే ఈ సంక్షేమ పథకాలు మంచి చేస్తున్నాయా? మంచి చేస్తున్నాయి కదండి. మరి సంక్షేమ పథకాల వల్ల కొంతమంది మరి అభివృద్ధి చెందుతున్నారు. గతంలోని ఒక 5 సంవత్సరాల క్రితం చుట్టుపక్కల నుంచి డబ్బున్న వాళ్ళందరూ వచ్చి ఇళ్ళకాడ వడ్డీ వ్యాపారం చేసేవారు. ఇక్కడ పిఠాపురంలో వాళ్ళ అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి ఇక్కడి నుంచి మోటార్ సైకిల్ మీద వచ్చి ఇళ్ళకాడ ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, చిరు వ్యాపారస్తులకు కానీ వడ్డీలకి ఇచ్చి వారం పొద్దుల కింద వసూలు చేసుకునేవారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యాపారం అంతా సమూలంగా నాశనం అయిపోయింది. ఎంచేత చిన్న వ్యాపారస్తులకి 15,000 చేతిలోని కింద ఇవ్వడం జరిగింది. ఈ ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఈ అమ్మఒడి అందుతున్నాయో ఇంకా ఆ అప్పులు చేయడం మానేశారు. అప్పులు చేయడం మానేసి కొంతవరకు హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ చిన్నపిల్లలు, ఈ యూత్ పవన్ కళ్యాణ్ మీద ఉండి ప్రేమ కోల్ది ఎగురుతున్నా తప్పించేసి ఆత్మసాక్షిగా గుండెల మీద చేసి వాళ్ళ ఇంట్లో ఏ మంచి జరగలేదని వాళ్ళు చెప్పమనండి. సరే, ఇప్పుడు నేను అనేది ఒకటే విషయం అంటే, సరే మీరు సంక్షేమం గురించి మాట్లాడారు, ఓకే. ప్రస్తుతం వంగా గీత గారి గురించి ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె గురించి అడిగితే ఏం చెప్తారు? ఎట్లా చేసింది ఆమె 5 ఏళ్ళలో? వంగా గీత గారు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, చాలా డెవలప్ చేశారు. తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా చేసి కాకినాడ టౌన్లో వంగా గీత హాస్పిటల్ అని జనరల్ హాస్పిటల్లో ఆ ఎంపీ గారి గ్రాంట్తో కట్టించింది. ఇప్పటికీ కూడా ఆవిడని వంగా గీత హాస్పిటల్ అంటారు. మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎమ్మెల్యేగా పిఠాపురాన్ని నెగ్గారు స్థానికంగా. ఇక్కడ కూడా కొంతవరకు చాలా వరకు డెవలప్ చేసింది ఆవిడ, చేశారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఎంపీ అయ్యారు.
ఎమ్మెల్యే వేరు, ఎంపీ వేరు నుంచి మా ఎమ్మెల్యే గారు కొంతవరకు చేయగలిగారు. కొంచెం వెనకబడిన దాని మీద ఈసారి ఆయనకి టికెట్ రాకుండా గీత గారిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిలబెట్టారు. సరే, ఫైనల్గా చూసుకుంటే మనం ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పోరు లోకల్గా పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల నిజంగా ఒక హీట్ ఎక్కిపోయింది మ్యాటర్. నిజంగా పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఇక్కడ పిఠాపురంలో ఉందా? గెలవగలరా? గెలవగలరా అంటే కాపులు ఓట్లు ఉన్నాయండి. కాపులకి ధీటుగా బీసీలు ఉన్నారు, ఇద్దరికీ మధ్యలో ఎస్సీలు ఉన్నారు. మరి పోటీ అనేది దెబ్బగా ఉంది. 1,00,000 మెజార్టీ, 2 లక్షల మెజార్టీ అని చెప్తున్నారు. ఉన్నాయే 2,38,000 ఓట్లు. అందులో కాపులు 90,000, బీసీలు 90,000, ఎస్సీలు 45,000, అన్నీ కలిపి 13,000, 15,000. రెడ్లు అయితేనో బ్రాహ్మణులు కావట్లేదు. దీని మీద ఉండటమైతే దెబ్బగా ఉంది. సరే, మీరు కాపు అన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. వంగవీటి రంగ గారి గురించి మనందరికీ ఎరికే. ఆయనని కాపులు బాగా కొలుస్తారు. కొంతమంది అయితే ఏకంగా గుళ్ళో ఆయన అంటే వాళ్ళ ఇంట్లో గుళ్ళో ఫోటో కూడా పెట్టుకుంటారు. అట్లాంటి వ్యక్తి ఆయన చావుకి ఎక్కడో ఒక చోట టీడీపీకి లింక్ ఉంది అని చెప్పి అంటారు. మనకు తెలియదు అది నిజమా కాదా. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అదే చంద్రబాబు నాయుడు గారు సంకెక్కిండు ఒకటి. రెండోది ముద్రగడ గారు ఇటు వచ్చాడు వైసీపీలోకి. మరి ముద్రగడ గారి వైపు ఉంటారా కాపులు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి టీడీపీ సంకెక్కిండు మరి పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటారా? వంగవీటి మోహన్ రంగా గారి గురించి అయితే సార్, మీరు చిన్న వయసు, నాకు 68 సంవత్సరాల వయసు. రంగా గారు చంపేసినప్పుడు కూడా మేము ఎన్నో రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయండి. కానీ ఆయన భగవంతుడితో సమానం. రంగా గారు, ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు నుంచి కూడా కాపులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. ముద్రగడ నిస్వార్థపరుడు. అసలు ఏ విధమైనటువంటి అవినీతి కానీ అక్రమం కానీ ముద్రగడ గారి దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్గా ఈ 8 ఏళ్ళు 9 ఏళ్ళు బట్టి సినిమాలోకి రావడంలో మా కాపు అంటారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. పిఠాపురం ఎక్కడికి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు కానండి. ఈ పిఠాపురం పేరే పురుహాతికాపురం పూర్వం. ఇక్కడ ఒక శక్తిపీఠం ఉంది. ఈ శక్తిపీఠం 18 రాష్ట్రాల్లో ఉన్నాయి. అంచేత ఈ పిఠాపురం ఇవాళ కొత్తగా వచ్చింది కదా, పాత గయా క్షేత్రం ఉంది. గయాసురుడు సంహరించింది ఇక్కడ. శ్రీపాదవల్లభుడు డైరెక్ట్ ఇక్కడే పుట్టుక జరిగింది. ఇక్కడ పుట్టిన తర్వాత దేశ సంచారం చేశాడు ఆయన. అంటే పిఠాపురం ఈనాటిది కాదండి. కాశీ క్షేత్రం, తిరుపతి క్షేత్రం కంటే ముందు పిఠాపురం. ఏమండి, ఇంకోటి ఏంటంటే కాపులు 70% యూత్ పవన్ కళ్యాణ్ ఎంపు. మరి మాలాటి తలపండి పోయిన వాళ్ళు ఒక 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ ముద్రగడ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక బైఫర్గేషన్ మీరే చేయాలి, వేరే ఎవరు చేయలేరు. ఏంటంటే ఐదర్ వాళ్ళు కరెక్టా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు కరెక్టా? ముద్రగడ వైపు ఉన్న వాళ్ళు కరెక్టా? పవన్ కళ్యాణ్ నమ్మేవాళ్ళు కరెక్టా? ముద్రగడ మరి నీతి నిజాయితీపరుడు సార్. ముద్రగడ నీతి నిజాయితీపరుడు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు ఆయన గుమ్మంలోకి వచ్చి మీకేం కావాలని అడిగితే నాకేమవుతుంది సార్, నా జనం ఉన్నారు నాకు అదే అనే వ్యక్తి ముద్రగడ గారు. ఆయన ముద్రగడ గారు నిజంగానే ఏడ్చుకుంటూ నా కొడుకుని చాలా నీచంగా ట్రీట్ చేశారు, నా భార్యని తిట్టారు అని ఒక తిట్టు కూడా, నేను తిట్టలేను, ఆ తిట్టు కూడా తిట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముద్రగడ గారిని చాలా అవమానం చేసేసారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ని పంపి ఆయన్ని బయటికి ఈడ్చి వాళ్ళ అబ్బాయిని మా భార్యని బూతులు మాట్లాడి నాన్న బీభత్సం చేశారు సార్ ఆ దొడ్లో, ముద్రగడ గారి దొడ్లో. అది అందరికీ తెలిసిన వాస్తవం అండి. ఈవేళ తెలియని కుర్రోళ్ళు, యూత్ కుర్రోళ్ళు ఏదో ఆయన గురించి మాట్లాడుతున్నారు కానండి, అది కరెక్ట్ కాదండి. నీతి నిజాయితీ పరుడు ముద్రగడ. అలాగే వంగా గీత కూడా నీతి నిజాయితీ పరుడు. ప్రజాసేవకి ఎలా చేయాలో ఆవిడ తెలిసింది. ఇప్పుడు జనం కూడా ఉంటుందండి. వంగా గీత మేడం గారు ఎప్పుడు జనం, మీరు ఎప్పుడంటే ఫోన్ చేయండి, మేము ఆవిడ కలిసి వస్తుంది, దిగి వస్తుంది, పార్టీలకి అతీతంగా చేస్తుందండి. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కానీ, తెలుగుదేశం పార్టీ అని కానీ, జనసేన పార్టీ అని చూడదు. అమ్మ మా వాళ్ళకి ఒంట్లో బాగోలేదు. ఇంకోటి సామాన్యులు ఏమడుగుతారండి? ఇప్పుడు అలాంటి సామాన్లు వ్యాపారం చేసుకునే వాళ్ళు సామాన్యులు. మేము కాంట్రాక్టులు అడగం, రోడ్డు కాంట్రాక్టులు అడగం, బిల్డింగ్ కాంట్రాక్టులు అడగం. ఎప్పుడైనా
ఆపదంటూ వస్తే అమ్మ మా ఓడికి ఒంట్లో బాగోలేదమ్మా కొంచెం హాస్పిటల్ చెప్పామంటే వెంటనే స్పందించి ఆవిడ ఫోన్ చేయడం, సీరియస్ అయితే ఆవిడే కారు వేసుకొచ్చేస్తుంది ఉదాహరణకి. అలాంటి వంగా గీత గారు ఇవాళ పోటీలో ఆవిడే ఉన్నారు, ఆవిడ నెగ్గుతుందని మేము ఆశపడుతున్నామండి. సరే, మీరు వంగా గీత గారి గురించి చెప్పారు, ఓకే. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే మన ఒక 2-3 పేర్లు మిమ్మల్ని అడుగుతా, మీరేమనుకున్నా నిజాయితీగా మీరేమనుకుంటా చెప్పండి. మొదటి పేరు వచ్చేసి లోకేష్ గారు. లోకేష్ గారు చిన్న కుర్రాడండి, ఏం తెలుస్తుంది? మెరిసిపోతుంటే ఈ 18 సంవత్సరాల కుర్రాడికి మెరిసిపోతుంది, ఆయనకి ఏం తెలుసు సార్? చంద్రబాబు నాయుడు అంటే సీనియరు, లోకేష్ ఏం చేయగలడు? కాకపోతే ఒక విమర్శ ఏం వస్తుందంటే లోకేష్ ఉండవలసిన స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు అని చెప్పేసి టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లే విమర్శిస్తున్నారు. టీడీపీ పార్టీలో ఉన్న సీనియర్లు విమర్శిస్తున్నారంటే అండి, లోకేష్ స్థానంలో పవన్ కళ్యాణ్ అంటే 70% చంద్రబాబు నాయుడు ఇవ్వడు సార్ పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ని పాములా వాడుకుంటాడు అంతే. నెగ్గిన తర్వాత ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు తప్పించండి, అతని సొంత కొడుకుని మానేసుకుని పవన్ కళ్యాణ్ గారికి పక్కలు ఎలా ఇస్తారు సార్? 21 సీట్లు ఉన్నాయి మన గాజు గ్లాస్కి. అయితే ఆ 21 సీట్లలో మొత్తానికి 15 మంది టీడీపీ వాళ్ళే అంటున్నారు. మళ్ళీ మరి ఆయన కెచ్కీసాలు ఇప్పించుకున్నాడు ఆయన చంద్రబాబు. భీమవరంలో లాగా భీమవరంలోనే తెలుగుదేశం క్యాండిడేట్ గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాడిని జనసేనలోకి తీసుకొచ్చి ఆయనకి టికెట్ ఇప్పించుకున్నారు. కాకపోతే ఆయన టీడీపీ ఆయన టీడీపీ అయినండి, టీడీపీలో పోటీ చేశారు. అలాగే వైజాగ్లో కూడా 1-2 అలాగే జరిగినాయి. మరి అట్లాంటప్పుడు చివరికి మొత్తం ఎలక్షన్లు అయినాక జట్టుని వాళ్ళని లాగేసుకుంటారండి. లాగేసుకోవడానికి ఎన్టీ రామారావు పదవి లాగేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు లాక్కోనాక ఎంత? మరి గతంలో వైసీపీలో నెగ్గిన 23 పార్టీ గుర్తు మీద నెగ్గిన వాళ్ళని లాక్కున్నాడు కదండి. మనకు ఆయన అధికారం కావాలంటే లాగేసుకుంటారు. నేను రెండో పేరు అడిగేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి అయితే మీరు ఆల్రెడీ చెప్పారు. లాస్ట్ పేరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కష్టపడి మడిచండి. ప్రజలకు ఏం చేయాలనేది ఆయనకు తెలుసు, ప్రజల నాడు తెలుసు. 3670 కిలోమీటర్లను పాదయాత్ర చేశాడు. ప్రతి కులాన్ని కలిశాడు, ప్రతి వ్యక్తిని కలిశాడు. ఎవరికి ఏం కావాలనేది ఆయన మైండ్లోకి వచ్చింది. దాన్ని బట్టి పరిపాలన సాగిస్తున్నాడు. ఆ పరిపాలన ఇంకా కొనసాగుతుందేమో అని జనాలు ఆశపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఇందాక మీరన్న నారా లోకేష్ గారు ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి అని ఆయన వంగలేడు, జగన్మోహన్ రెడ్డి ఏదో ఎత్తలేడు, కొబ్బరికాయ కొట్టలేడు అంటున్నాడు. ఆయన 3600 చిల్లర తిరిగిండు, నడిచిండు. అట్లాంటి వంగలేడు అంటాడు, కొబ్బరికాయ కొట్టలేడు అంటాడు. ఆయన మాట్లాడతారు సార్, వాళ్ళు నోటికి ఏది వస్తుంది మాట్లాడతారండి. జగన్మోహన్ రెడ్డి వంగపోవడం ఏంటండి? వీళ్ళు వంగలేరు, శరీరం విరిగిపోయి. ఆయనకేమండి చక్కగా మంచి ఫిట్నెస్గా కుర్రోళ్ళలాగా ఆయన 48-50 ఉంటాయి, కానీ అంత వయసు ఉన్న వాళ్ళు కూడా కనపడి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నిశ్చయమల్లాగా ఉంటాడండి. నా చివరి ప్రశ్న అండి, షర్మిల గారు నేను కూడా ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినా నాకు కూడా ఓట్లేయండి అంటున్నది. ఏంది భవిష్యత్ అనేది? ఇక ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అనేది లేదు సార్. ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ మాసిపోయింది. 100కి పడ్డ ఓట్లు కూడా ఏ నియోజకవర్గంలో పడవు. ఆవిడ ముఖ్యమంత్రి పదవి అంటే అన్నగారిని పట్టుకుంటే ఏదో మంత్రి పదవి వచ్చింది తప్పించేసి ఈవేళ బయటికి వెళ్ళి ఆవిడ సాధించేది ఏమీ లేదండి అస్సలండి. ఆవిడ చరిష్మా ఎక్కడ కూడా పనిచేయదండి. ఆ కడపలో కాబట్టి ఇంకేమైనా చుట్టాలు బంధువులు 20 మంది 50 మంది కూడా తిరుగుతున్నారేమో కానండి, ఈ పక్క అయితే ఆవిడకి ఏముండదండి. సరే, ఫైనల్గా ఈసారి మీ ఓటు ఎవరికి? నా ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తానండి. వంగా గీత గారికి, జగన్మోహన్ రెడ్డి గారు సింధీలాగా, సెలమనేశ్వర్ సునీల్ గారికి. అన్న మీ ఓటు ఎవరికి? నా ఓటు అంటే ఇప్పుడు చెప్పండి, పర్లేదు. నేను నిరాహార దీక్షలో కూడా కూర్చున్నానండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన మన కేసు విషయంలో అరెస్ట్ చేసినప్పుడు ముందుసారి పరిపాలన వచ్చేసరికి నేను ఆయన అంటే ఇప్పటికీ నాకు అభిమానమే. అయితే ఆయనకే ఓటు అంటే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్.